హీరో ధర్మ నటించిన డ్రింకర్ సాయి మూవీ విజయోత్సవ సంబరాల్ని తెనాలిలో అభిమానులు ఘనంగా నిర్వహించారు. థియేటర్ వద్ద బాణసంచా కాల్చి కేక్ కట్ చేశారు. ధర్మ, ఐశ్వర్య శర్మ ప్రధాన పాత్రలో నటించిన డ్రింకర్ సాయి సినిమా విజయవంతం కావడం పట్ల హీరో ధర్మ అభిమాని సమీర్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. చిత్రం ప్రదర్శిస్తున్న లక్ష్మీ థియేటర్ వద్ద శనివారం సాయంత్రం కేక్ కట్ చేసి బాణసంచా కాల్చారు. ధర్మ, ఐశ్వర్య శర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, భద్రం, ఎస్ఎస్ కాంచి, కిరాక్ సీత, రీతూ చౌదరి, ఫన్ బకెట్ రాజేష్, రాజా ప్రజ్వల్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించగా కిరణ్ తిరుమల శెట్టి దర్శకత్వం వహించారు. శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా హిట్ టాక్ వచ్చిందని అభిమానులు తెలియజేశారు. కార్యక్రమంలో మహేంద్ర, గోపి, ప్రశాంత్, నరేష్, రాజా, కిరణ్, శివరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి పట్టణంలో డ్రింకర్ సాయి సక్సెస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మన తెనాలి పట్టణంలో లక్ష్మీ కాంప్లెక్స్లో డ్రింకర్ సాయి సక్సెస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మన తెనాలి పట్టణం కుర్రోడు, హనుమాన్ జంక్షన్ కుర్రోడు ధర్మ నటించిన డ్రింకర్ సాయి చాలా అద్భుతంగా ఉంది. సినిమా ఎంట్రన్స్ చాలా బాగుంది. మరియు సినిమాలో పాటలు మరియు సినిమాలో హీరో హీరోయిన్ బాగా కష్టపడి వాళ్ళ సినిమాను చేశారు. వాళ్ళ ఫస్ట్ సినిమానే చాలా బాగా ప్రదర్శించారు. హీరో యాక్టింగ్ కూడా చాలా బాగుంది. వాళ్ళు ఒక ప్రాణం పెట్టి సినిమాని తీశారు. అందరూ ఈ సినిమాని దయచేసి సినిమా హాల్కి వచ్చి ఒక్కసారైనా చూసి వెళ్ళాల్సిందిగా నా మనవి చేసుకుంటున్నాను. ఆంధ్ర, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో కిరణ్ తిరుమల శెట్టి దర్శకత్వంలో డ్రింకర్ సాయి అనే సినిమా వచ్చింది. కొత్త హీరో ధర్మ గారు నటించారు. మనం దాన్ని చూసి కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేసి అందరు సినిమా హీరోలు, అందరు హీరో ఫ్యాన్స్ అందరం వచ్చాం ఈ సినిమాకి. చూసి ఎంకరేజ్ చేసి ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి ఆ హీరోని. చాలా కష్టపడి సినిమా చేశారు. మన తెనాలికి చాలా దగ్గరలో ఉన్నటువంటి హీరో. మన హీరోని చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి. ఈరోజు మన స్థానిక తెనాలిలో లక్ష్మీ థియేటర్ నందు కేక్ కోసి టపాసులు పేల్చి ఈ సినిమా విజయోత్సవ వేడుకలు ముందుగానే జరుపుకుంటున్నాం మేము.